ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా తపాలా శాఖ IT2 అనే కొత్త అప్లికేషన్ని తీసుకొని వచ్చింది. ఇది IT 2.0 అంటే సరికొత్త నూతనమైనటువంటి సాఫ్ట్వేరు. ఈ సాఫ్ట్వేరు దాదాపుగా 5727 పోస్ట్ ఆఫీసెస్లో రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 32 హెడ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, 689 సబ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, 5006 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అంటే గ్రామాల్లో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇది వరకు ఉన్న సాఫ్ట్వేర్కు ఈ సాఫ్ట్వేర్కు ప్రజలకు మెరుగైన సర్వీసెస్ అందించిన కొరకే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ తీసుకురావడానికి ముందు మేము ఈ సాఫ్ట్వేర్కి కావాల్సినటువంటి హార్డ్వేరు, కంప్యూటర్సు, ప్రింటర్సు, స్కానర్సు ఇవన్నిటిని కూడా అన్ని పోస్ట్ ఆఫీసులో కూడా సరఫరా చేయడం జరిగింది. దాని తర్వాత సిబ్బందిని అందరినీ కూడా 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నమాట. సో 2 విధాలుగా కూడా పోస్ట్ ఆఫీస్కు వస్తే సరైన పరికరాలను ప్రవేశపెట్టాము, పాత వాటిని కొత్తగా మార్పించాము, అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాము. రెండవది కస్టమర్లతోటి ఎలా వ్యవహరించాలి అనే సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా మా సిబ్బందికి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా IT2 రోల్అవుట్లో పాల్గొన్న పోస్ట్ ఆఫీసెస్ ఇవి. అయితే 8వ తారీఖున అంటే 8 జూలైన ఒక పోస్టల్ డివిజను, 2 పోస్టల్ డివిజన్స్ నల్గొండ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ రోల్అవుట్ అయ్యాయి. 2 RMS డివిజన్స్ కూడా రోల్అవుట్ అయ్యాయి అన్నమాట. ఆ రోజు RMS హైదరాబాద్ స్టార్టింగ్ డివిజను, హైదరాబాద్ Z డివిజన్ ఈ 2 కూడా 8వ తారీఖున అయ్యాయి. ఇప్పుడు ఇది మన మొత్తం రాష్ట్రం అయింది. అయితే ఈ యొక్క రోల్అవుట్ తోటి ప్రజలకు ఎవరైతే కౌంటర్ దగ్గరికి వస్తారో వాళ్లకు లాభాలు ఏమిటి అంటే, ముఖ్యమైన లాభం ఏమిటంటే ఈ రోజుల్లో అందరూ క్యాష్ తీసుకురావడము, క్యాష్ ఇవ్వడము, దాని తర్వాత చేంజ్ తీసుకుని వెళ్ళడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి UPI ద్వారా పేమెంట్ ఇవ్వడానికి వెసులుబాటు చేశామన్నమాట. సో ఇదివరకు రోల్అవుట్ అయిన ఆఫీసులో కాకుండా ఇప్పటి నుంచి ఏదైనా మన ఆర్టికల్ అయినా పేమెంట్ అయినా కానీ, పార్సల్ బుక్ చేసుకోవాలన్నా, ఇంటర్నేషనల్ ఆర్టికల్ బుక్ చేయాలన్నా కానీ మీరు పేమెంట్ ఇచ్చేటప్పుడు అడుగుతారనమాట. మా సిబ్బంది అడుగుతారు, మీరు UPI ద్వారా పే చేస్తారా, క్యాష్ ద్వారా పే చేస్తారా? ఎవరైతే UPI ద్వారా పే చేస్తామన్నట్లయితే ఆ UPI వాళ్ళ డైనమిక్ QR కోడ్ వస్తుంది. దాంతో మీరు స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేస్తే డిపార్ట్మెంట్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఈ UPI బేస్డ్ పేమెంట్స్ అనేటివి ఒకటి వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఆర్టికల్ బుక్ చేసుకున్నప్పుడు మీ యొక్క వివరాలు కూడా తీసుకుంటున్నాం అన్నమాట. వివరాలు ఎందుకు తీసుకుంటున్నామంటే, మీరు ఈరోజు సెండ్ చేశారు, మళ్ళీ రేపు 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్టికల్ వచ్చినప్పుడు మీ మొబైల్ నెంబర్ ఒకటి మీ అప్డేట్ ఉంటే, లింక్ ఉంటే మీ అంతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు టైం సేవ్ అవుతుంది, ఇన్స్టెంట్గా మీకు సర్వీస్ ఇవ్వడం కుదురుతుంది. సో దీంతో లాభం ఏమిటి అంటే, మీ ఆధార్ మొబైల్ నెంబర్ ఉండినట్లయితే దీనికి ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఇస్తున్నాం అనమాట. ఎండ్ టు ఎండ్ అంటే ఇది వరకు డెలివరీ స్టేజ్ నుంచి ఇచ్చేవాళ్ళం, బుకింగ్ స్టేజ్లో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ప్రతి స్టేజ్లో కూడా ఆర్టికల్ ఇక్కడి నుంచి ఏ హబ్కి వెళ్ళింది, ఏ స్టేషన్లో ఉండే హబ్కి వెళ్ళింది, ఆ నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింది, నెక్స్ట్ పోస్ట్ మ్యాన్కి వెళ్ళింది, నెక్స్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చాడు, డెలివరీ అయింది, దాని తర్వాత స్కాన్, అవన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది సెంటర్కి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది వరకు బుకింగ్ త్రూ మొబైల్ అప్లికేషన్ అనేది లేకుండా ఉండింది. ఇప్పుడు మీరే మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా ఆర్టికల్స్ను బుక్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత ఈ బుకింగ్ ఎక్కడంటే మేజర్గా ఇది వరకు లేనిది బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ 5,000కి ఏదైతే గ్రామాల్లో ఉండే పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ ఈ ప్రొవిజనల్గా ఉండేది. ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళకు కూడా బుకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బుక్ చేసుకునేటప్పుడే మీరు
ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేయచ్చు అనమాట. ఈ ఆర్టికల్ ఫలానా వాళ్ళకు డెలివరీ చేయాలని మీరు అడ్రస్ రాస్తారు. ఒకవేళ వాళ్ళు లేని పక్షంలో ఎవరికి ఇవ్వాలా అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చినట్లయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక అక్కడ కరెక్ట్గా కస్టమర్ మీరు అడ్రస్ రాసిన వాళ్ళు లేకపోయినా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫలానా వాళ్ళకి డెలివరీ చేసే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా ఈఎంఓ మనీ ఆర్డర్స్ అంటే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఫెసిలిటీ ఇది వరకు అంచెలంచెలుగా వెళ్ళేది. అలా కాకుండా మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ఆఫీస్కి తక్షణమే వెళ్ళే విధంగా దీనిలో వెసులుబాటు చేశారు. ఈ 5 నేను మీకు చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇంకొకటి పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో డోర్ స్టెప్కి వచ్చినప్పుడు వాళ్లకు డోర్ స్టెప్ సర్వీసెస్ అనే యాప్ను ఇవ్వడం జరిగింది. ఆ యాప్లో డెలివరీ సర్వీసెస్ ఉన్నాయి. డోర్ స్టెప్ అప్లికేషన్లో డెలివరీ ఉంది. డెలివరీ ఎలా చేస్తాడు అంటే ఇప్పుడు డిజిటల్గా అతను మీ దగ్గర జాయ్స్టిక్ తోటి సిగ్నేచర్ తీసుకుంటాడు. అది ఒక ఆప్షన్. రెండోది వీడియో బేస్డ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇలాగ ఏమిటంటే ఇంకొకటి ఏమిటంటే మీరు పార్సల్ వచ్చింది సిఓడి పార్సల్కి సంబంధించి మీరు డబ్బులు పేమెంట్ ఇచ్చారు. ఇదివరకు ఏమిటంటే పోస్ట్ మ్యాన్ ఓన్లీ ఇప్పుడు క్యాష్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా యూపీఐ ద్వారా కూడా పేమెంట్ తీసుకునేదానికి వెసులుబాటు కల్పించారు. సో మీరు అమౌంట్ చెప్పినట్లయితే మీరు యూపీఐ చేస్తామంటే డైనమిక్ కోడ్ వస్తుంది, క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అన్నమాట. అలాగా ఇప్పుడు మీరు ఎలాగైతే మన వేరే కంపెనీస్ వాళ్ళు ఇస్తున్నారో అలాగే మంచి సర్వీస్ ఇది కూడా ఇచ్చారు. ఇంకొకటి పికప్ కూడా ఇప్పుడు పోస్ట్ మ్యాన్ చేయడానికి వెసులుబాటు కల్పించారు. ఈ ఐటీ 2.0లో దీన్ని చేసుకోవచ్చును. డిజిటల్ కలెక్షన్ ఇది ఉంది. దాని తర్వాత ఈ ఐటీ 2.0లో ఆన్లైన్గా కొన్ని సర్వీసెస్ని కూడా ఇచ్చారనమాట. దీంట్లో మెయిన్గా ఏమిటి అంటే డాక్ సేవా యాప్ అని ఒకటి పెట్టారు. ఈ డాక్ సేవా పోర్టల్కి వెళ్ళి ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు మీరు జాతీయంగా అంటే నేషనల్గా డొమెస్టిక్ ఆర్టికల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ ఆర్టికల్స్ కానివ్వండి, ఈ ఆర్టికల్స్ మీరు బుక్ చేసుకుంటే ఆ డేటా ఏమిటంటే కన్సర్న్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆ బీట్ పోస్ట్ మ్యాన్కు చెప్పి మీ ఇంటి దగ్గరికి పంపించి ఆ ఆర్టికల్ పికప్ చేసి మీ దగ్గర క్యాష్ కూడా కలెక్ట్ చేస్తారనమాట. సో ఈ వెసులుబాటు కూడా ఇప్పుడు ఈ డాక్ సేవ యాప్ ద్వారా తీసుకోవచ్చు. రిజిస్టర్డ్ లెటర్స్, స్పీడ్ పోస్ట్ లెటర్స్ అన్నిటిని కూడా మనం చేయవచ్చు అనమాట. ఇంతేకాకుండా మొబైల్ చాట్ బాట్ అంటే మీరు ఏదైనా కానీ సమస్య ఉండినట్లయితే లేదా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నట్లయితే ఈ మన ఆన్లైన్లో మొబైల్ చాట్ బాట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకొకటి ఆన్లైన్లో ఇప్పుడు ఈ పోస్ట్ అంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్గా బుక్ చేసుకోవచ్చును. డెలివరీ మాత్రం ఫిజికల్గా అవుతుందన్నమాట. అలాంటి ఫెసిలిటీ. దాని తర్వాత ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే ఫెసిలిటీని కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కంప్లైంట్స్ అంటే సర్వీస్ అన్నప్పుడు దాంట్లో గ్రీవెన్సెస్ పబ్లిక్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తమ కంప్లైంట్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకొని ట్రాక్ చేసుకునే విధంగా ఈ ఐటీ 2లో వెసులుబాటు కల్పించడం జరిగింది. దాని తర్వాత చేయడం కోసం కూడా మనకు జీపీఎస్ కోఆర్డినేట్స్ కూడా వచ్చే వెసులుబాటు ఇప్పుడు ఇచ్చారు. అంటే మీరు ఎక్కడున్న దగ్గరున్న పోస్ట్ ఆఫీస్ అంటే దగ్గరున్న పోస్ట్ ఆఫీస్కి డైరెక్షన్స్ వచ్చేటట్లుగా ఈ యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్ కూడా వస్తుంది. మీకు డైరెక్షన్స్ కూడా ఇచ్చే ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఎక్కడికైనా దగ్గర పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఇది ట్రాకింగ్ ఫెసిలిటీ. ఇంతేకాకుండా అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కూడా ట్రాకింగ్ ఫెసిలిటీ అనేది ఇప్పుడు ఇచ్చారు. అంటే ఇది లెటర్ బాక్స్లో వేసిన వాళ్ళకు కాదు, మీరు దీనికి రిజిస్టర్ చేసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళకి దీనికి స్పెషల్గా ఈ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కొత్త సర్వీసెస్ అన్నీ కూడా కస్టమర్స్కు ఈ ఐటీ 2 ద్వారా లభించబోతున్నాయి. ఇంతేకాకుండా కస్టమర్స్కు ఇది వరకు ఏజెంట్స్ ద్వారా కూడా పోస్టల్ సర్వీసెస్ అందుతున్నాయి. ఉదాహరణకు మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్కి సంబంధించి ఎస్ఏఎస్ ఏజెంట్స్ అని ఉన్నారు, ఎంపీకేబీవై ఏజెంట్స్ అని ఉన్నారు. అలాగే మన పోస్టల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఆర్టికల్స్ బుక్ చేయడము, తపాలా ఆర్టికల్స్ వాటికి ఫ్రాంచైజీ అవుట్లెట్స్ అని కూడా ఉన్నారు. ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు వాళ్ళకు కూడా మెరుగైన బుకింగ్ ఫెసిలిటీ ఇచ్చాము. సో ఈ 4 విధాలుగా అనమాట. అంటే 4 విధాలుగా పోస్టల్ సర్వీసెస్ ప్రజలకు దృష్టికి తీసుకుని వెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో పెట్టాలనేది. మొదటిది ఏమిటి అంటే కస్టమరు పోస్ట్ ఆఫీస్కి వచ్చేది ఒక మార్గము. రెండోది పోస్ట్ మ్యానే కస్టమర్ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళడము. మూడోది ఆన్లైన్లో చేయడము. నాలుగవది వచ్చేసి ఏజెన్సీస్ ద్వారా అందుబాటులోకి వెళ్ళడం. ఇప్పుడు ఈ 4 విధానాల్లో చేయడానికి అనువుగా ఈ యొక్క ఐటీ 2.0 అనేటటువంటి సాఫ్ట్వేర్ ఈరోజు రోల్ అవుట్ చేశాము.
ఈరోజు నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చూశాను, యూపీఐ ద్వారా కూడా జరిగాయి. అంతేకాకుండా ఈరోజు మన ఐపీపీబీ మా దగ్గర ఏదైతే మా పేమెంట్స్ బ్యాంక్ ఉందో వాళ్ళది కూడా సర్వీసెస్ అన్ని కౌంటర్స్లో కూడా చేయడానికి నిర్ణయం చేశాము. దీంతో పాటుగా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే కొత్త బెనిఫిట్స్ కూడా ఈ రోజు నుంచి ఇస్తున్నాము కస్టమర్స్కి. కాబట్టి ఈ యొక్క సర్వీసెస్ని ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. మెడికల్ షాప్స్లో మీరు మెడిసిన్స్ కొనాలన్నా కానీ దాంట్లో మీకు ఫ్రీ టెలి కన్సల్టేషన్ ఒకటి, ఇది వాళ్ళు అరేంజ్ అయిన డీటెయిల్స్ మీకు ఇస్తారు. ముందు సూచన ఉంది సార్. నేను అదే చెప్తున్నా, మీకు